ఈరోజు వాలంటీర్ వ్యవస్థని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విమర్శించినటువంటి రోజు లేదు. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళ నోటికి ఎంత వస్తే అన్ని విమర్శలు వాలంటీర్ వ్యవస్థ మీద చేశారు. ఈ మధ్యకాలంలో అంటే ఈ 2 months బ్యాక్ వాళ్ళ వాయిస్ మారింది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, మీరు వైసీపీ కోసం పనిచేయకండి, మేము వచ్చినా ఇంకా మీకు మంచి సౌకర్యాలు కల్పిస్తాము, లేకపోతే ఇంకా ఎక్కువ జీతం ఇస్తామని. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఎక్కువ 50,000 ₹1,00,000 నెలకు వచ్చేలా చేస్తారట. ఆ టెక్నిక్స్ ఏంటో మాకు తెలియదు కానీ అంటే ఒక్కసారిగా ప్రతిపక్షాల వాయిస్ వాలంటీర్ వ్యవస్థ మీద మారడం అనేది ప్రతి ఒక్కరు గమనించారు ఈ రాష్ట్రంలో. దానికి కారణం ఏంటి? ఈ 5 సంవత్సరాల పాటు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేసి వాళ్ళు విఫలమయ్యారు. ప్రజల్లో వాలంటీర్ వ్యవస్థ మీద అంటే ప్రజల్లో వాలంటీర్ వ్యవస్థ మీద వ్యతిరేకత తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ప్రజల్లో వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ గుండెల్లోకి చొచ్చుకుపోయిందో వాళ్ళ పనితీరు వల్ల, ఇంకా లాభం లేదు, వాలంటీర్ వ్యవస్థను మనం ప్రసన్నం చేసుకోకపోతే అవ్వదు అని భావించి వాలంటీర్ వ్యవస్థ మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని ఇప్పుడు టంగ్ ట్విస్ట్ చేశారు. చేస్తూ వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళకి నిజమైన ప్రేమ లేదని, అది కపట ప్రేమ అని మళ్ళీ వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అది బయటికి కక్కే విధంగా ఇండైరెక్ట్గా వేరే సంస్థ, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ అనుబంధ సంస్థ ద్వారాగా ఎలక్షన్ కమిషన్ దగ్గర కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ పెట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకి సేవ చేయకుండా అడ్డుకట్ట వేసే విధంగా అక్కడి నుంచి ఆర్డర్స్ తెప్పించగలగడంలో చక్రం తిప్పారు చంద్రబాబు నాయుడు గారు. అంటే వాలంటీర్ మీద కక్ష ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు నటించారు అని అన్నది అర్థమైపోయింది అందరికీ కూడా. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 1వ తారీఖు అయ్యేసరికి, ఉదయం 6 అయ్యేసరికి పెన్షన్ అందేది. ఒకవేళ 6 గంటలకు అందకపోయినా ఆ రోజు ఏదో ఒక టైంలో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ చేతిలో పెన్షన్ పెట్టేవారు. పాపం ముసలి వాళ్ళు, వికలాంగులు, బయటికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు పెన్షన్ రాకపోతే చాలామంది వాలంటీర్లకు ఫోన్ చేయడం, లేకపోతే వాలంటీర్లకు ఇళ్ళకి వెళ్ళడమో జరుగుతుంది. ఎన్నో బాధలు పడి ఎందుకు రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల పాటు ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే డోర్ కొట్టి పెన్షన్ అందించారు వాలంటీర్. అటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద ఈరోజు కక్షగట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ పని వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతులు, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని దుయ్యబట్టేసరికి ఇప్పుడు వీళ్ళు మేం కాదు, పెన్షనర్స్కి ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇచ్చేలాగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి అంటే గిల్లి జోలపడడం. ఇది చంద్రబాబు నాయుడు గారు నైజంకి, చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలా ఉంటుంది అనడానికి ఉదాహరణ ఇవన్నీ కూడా. అంతా కపట ప్రేమ. ఎవరైతే విమర్శించారో ఇదే వాలంటీర్ వ్యవస్థని, ఎవరైతే దుయ్యబట్టారో ఇదే వాలంటీర్ వ్యవస్థని, ఆ వాలంటీర్ వ్యవస్థ ప్రజాసేవకి, ప్రజలకి మంచి చేయడానికి ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. 15 రోజులైంది జగన్మోహన్ రెడ్డి గారికి పవర్స్ పక్కన పెట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఈరోజు ఎలక్షన్ కోడ్ వల్ల పవర్స్ లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకము చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఇటువంటి కష్టాలు మాకు వద్దు, జగనన్న ప్రభుత్వం మాకు కావాలి, జగనన్న మళ్ళీ రావాలి, అటువంటి సంక్షేమ పాలన, అటువంటి ప్రజారంజక పాలన, రాజకీయాలు పార్టీలకు అతీతంగా ఇచ్చేటువంటి పాలన మాకు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.